ములుగు జిల్లాలోని అబ్బాపూర్లో స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమం ప్రారంభించారు మంత్రి సీతక్క. అనంతరం చెరువు కట్ట వద్ద ఈత మొక్కలు నాటారు. మొక్కలు నాటడం వల్ల పల్లెలు పచ్చదనంతో విరాజిల్లుతాయని అన్నారు. తద్వారా ఆక్సిజన్ ఎక్కువగా అంది ఆరోగ్యంగా ఆహ్లాదంగా ఉంటామని అన్నారు. కల్లుగీత కార్మికుల సంక్షేమం కోసం తమ ప్రభుత్వం కృషి చేస్తుందని అన్నారు. అనంతరం అంగన్వాడీ కేంద్రంలో తల్లిపాల వారోత్సవాల్లో భాగంగా నిర్వహిస్తున్న అన్నప్రాసన కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. పిల్లలకు అన్నప్రాసన చేశారు. అలాగే వారి యొక్క ఆరోగ్య పరిస్థితులను, పౌష్టికాహారం వివరాలను అడిగి తెలుసుకున్నారు. చేతులు మనం ముందు పెట్టి మనం ఏ విధంగా ఇల్లు, కార్యాలయం మరియు కమ్యూనిటీ స్థలాలలో ఎక్కడికి పోతాం? చెట్టు నీడకు పోతాం. చెట్టు కింద వచ్చే గాలి మరి ఇంట్లో ఉన్న ఫ్యాన్ కంటే, ఏసీ కంటే చాలా గొప్పది. అందులో ఒక బలాన్ని ఇస్తుంది, ఒక ఆహ్లాదాన్ని ఇస్తుంది, ఆరోగ్యాన్ని ఇస్తుంది. నిన్ననే నేను ఒక పుస్తకంలో చదివిన, మరి చెట్ల కింద తిరిగితే అడవి వెంబడి తిరిగితే ఆ గాలి, ఆ స్వచ్ఛతతోటి 30% రోగాలు తక్కువ వస్తాయన్నట. అట్లాంటి వాళ్ళకు తక్కువ రోగాలు వస్తున్నాయట. కాబట్టి మనం ఊకే మనకు ఉండేది చిన్న ఇల్లు, మరి అన్నిటికీ ఇంట్లోనే కూర్చోకుండా అప్పుడప్పుడు చెట్టు కిందకు వచ్చి కూర్చునేవి మంచి గాలిని కూడా పీల్చుకునేటువంటి వాతావరణం ఉండాలంటే మరి ప్రతి ఇంటి దగ్గర ఒక మంచి చెట్టును పెట్టుకోవాలి. అది పండ్ల మొక్కలే పెట్టుకోండి, మామిడి చెట్టే పెట్టుకోండి, లేకుంటే ఇంకా ఎలాంటి చెట్లైనా పెట్టుకోండి. కానీ నీడ అనేది మనకు చెట్ల నీడ చాలా అవసరం. చెట్టు గాలి కూడా చాలా గొప్పది. మీరు చేన్ల కాడ కూడా మొత్తం నరికేసుకుంటాను, మనం దున్నుకుంటాను. ఎండ కొడుతుంది మనకే, ఆ రోజు బాగా ఎండ కొడుతుంది, అలసిపోతాం, అస్వస్థకు గురవుతాం, ధూప అవుతుంది, పడిపోతూ ఉంటాం. కానీ పడిపోగానే ఎక్కడికి తీసుకుపోవాలనిపిస్తుంది మనకు? కాసేపు ఎక్కడన్నా ఎండ పని చేసిన తర్వాత కూడా మనం తీసుకుపోయిన సర్ది తినాలన్నా చెట్టు కిందికి పోయి ఎక్కడ చెట్టు ఉంది, ఎక్కడ నీడి ఉంది అనేది చూస్తాం. కాబట్టి ఇల్లు ఎంత ముఖ్యమో ఇంటి ముందుటు చెట్లు కూడా అంతే ముఖ్యం, అంతే అవసరం. వాస్తవం.